వాళ్ళ నుంచి మటుకు జరిగే ఫ్రమ్ టుడే onwards, what we will be covering almost, the next day I I will be sending you the నోట్స్ అన్నమాట. ఓకేనా? వీటికి మటుకు రన్ టైమ్‌లోనే వస్తాయి మీకు నోట్స్. ఓకేనా? ఓకే వినోద్, షూర్. ఫస్ట్ వచ్చేసేసి మనం హడూప్ అనేది ఇనిషియల్ క్లాస్‌లో చెప్పుకున్నాం వీట్లి గురించి. హడూప్ అనేది ఎందుకెళ్లారు? అసలు ఎళ్ళాల్సిన అవసరమే వచ్చింది? హడూప్ అనేది ఎందుకెళ్లారు జనరల్‌గా? డ్యూ టు ఇట్స్ హారిజాంటల్ స్కేలింగ్ క్యాపబిలిటీ. ఓకే. వర్టికల్ స్కేలింగ్ కాకుండా వర్టికల్ స్కేలింగ్‌కి, హారిజాంటల్ స్కేలింగ్‌కి డిఫరెన్స్ ఐడియా ఉంది కదండీ మీకు. హారిజాంటల్ స్కేలింగ్ అంటే వి విల్ బి యాడింగ్ న్యూ సిస్టమ్స్ అన్నమాట. ఇంకో విధంగా చెప్పాలంటే న్యూ సర్వర్స్‌ని యాడ్ చేసుకుంటా ఎళ్తుంటాం అన్నమాట. అదే వర్టికల్ స్కేలింగ్ అంటే ఏందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వర్ ఉంటుంది కదా! ఆ సర్వర్‌కి కెపాసిటీ పెంచుతుంటాం. ఇప్పుడు మన ల్యాప్‌టాప్ తీసుకుంటాము. ఇనీషియల్‌గా ఒక 4 జీబీ ఉందనుకోండి. తర్వాత 8కెళ్తాం. తర్వాత 12కెళ్తాం. తర్వాత 16కెళ్తాం అట్టా. అంటే ఐ మీన్ వి కెన్ ఇంక్రీజ్ ద పవర్ ఆఫ్ ద మెషిన్ అనమాట. ఓకే. వర్టికల్ స్కేలింగ్ అంటే ఏందంటే, మనం ఇప్పుడు జనరల్‌గా ఏదన్నా గాని ల్యాప్‌టాప్ కొనేదానికిను, స్పేర్ పార్ట్స్ కొనేదానికిను ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు తెలుసది. అంటే ఐ మీన్ స్పేర్ పార్ట్స్ కొన్నప్పుడు ద ప్రైస్ విల్ బీ హై అనమాట. కంపేర్డ్ విత్ బయింగ్ ది కంప్లీట్ సెటప్. ఓకే. అందువల్లేందంటే అటు యాడ్ చేసుకుంటా ఎళ్ళడం అనేది ఒకే దాంట్లో గూడా క్యాపబిలిటీ ఎంత యాడ్ చేసినా గానీ, ఒకే దాంట్లో ప్రాసెస్ చేయడం అంటే కంప్లీట్ డేటాని ఇప్పుడు ఒక సర్వర్ ఉందనుకోండి. మన ఒక్క అప్లికేషనే రన్ కాదు. మన ఒక్క అప్లికేషనే రన్ అవుతుంటే నో ఇష్యూస్ అనమాట. దాంట్లో ఎన్ నంబర్ ఆఫ్ జాబ్స్ రన్ అవుతుంటాయి. అంటే త్రూ ద ఆర్గనైజేషన్ కదా! ఆ సర్వర్ అంతా యూజ్ చేసేది. ఎన్ నంబర్ ఆఫ్ జాబ్స్ రన్ అవుతున్నప్పుడు మీకెంత పెద్ద సర్వర్ అన్నా ఉండిండి. ఖచ్చితంగా లేటెన్సీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇన్‌పుట్, అవుట్‌పుట్, ప్రాసెసింగ్, ఈ అవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఒకే దగ్గర అంత ప్రాసెస్ అవ్వడం వల్ల ఏందంటే, మనకు ఖచ్చితంగా ఏందంటే కొద్దిగా లేటెన్సీ ఇష్యూస్ వస్తాయి. ఇంకోటేందంటే మెమరీ ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ మెమరీ ఎక్కువున్నా గానీ, ఈ క్యాష్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి. ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఎర్రర్ ఇష్యూస్ ఇయన్నీ ఉంటాయన్నమాట. బికాజ్ ఆల్రెడీ మెమరీలోకి లోడ్ అయిపోయి ఉంటది. అది ఎవిక్ట్ కాదు. ఇంకో దానికి స్లో అవుతుంటదన్నమాట. అందుకని ఈ ఈ ప్రాబ్లమ్ నుంచి హ్యాండిల్ చేయడానికి ఇనీషియల్‌గా ఏందంటే డేటా అంత ఉండేది కాదు. ఎప్పుడు వరకు బిఫోర్ 2008, 10 అప్పటికి గూడా నాకు తెలిసి ఫోన్స్‌లో నెట్ పెద్ద వాడేవాళ్ళం కాదు. ఎందుకంటే 1 జీబీ నెట్ రూ. 255 ఎంతో ఉండేదప్పుడు. మేము వేసుకునేవాళ్ళం. ఐడియా ఉంది నాకు. నా హోప్‌ఫుల్లీ మీకు గూడా ఐడియా ఉండి ఉండొచ్చు. ఎయిర్‌టెల్ 1 జీబీ యేసుకుంటే, ఒక గంట కరెక్ట్‌గా వీడియో చూసామంటే నెట్ అయిపోద్దనమాట. ఓకేనా? ఆ తర్వాత నుంచి ఏమైంది? నెట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ వీడియోస్, కామెంట్సు, ప్రతి ఒక్కరి సోషల్ అకౌంట్స్, ప్రతి ఒక్కరు ఆన్‌లైనే ఎక్కువ. బ్రౌజింగ్ అనేది ఎక్కువైపోతుంది. ఈ బ్రౌజింగ్ చేసిన డేటానంతా ప్రాసెస్ చేయాలి. ఎట్ట ప్రాసెస్ చేస్తారు? ఈ డేటా అంతా స్ట్రక్చర్డ్ డేటానా? కాదు. ఒకప్పుడు ఏందంటే డేటా తక్కువుండేది. అంటే ఐ మీన్ సైజ్ కూడా తక్కువుండేది. సైజ్ తక్కువున్నప్పుడు ఏమవుతది? వాళ్ళే అక్కడే మాన్యువల్‌గా ప్రాసెస్ చేసేసి స్ట్రక్చర్డ్ డేటాబేసెస్‌లో స్టోర్ చేసేసేవాళ్ళు. ఇప్పుడేమైపోయింది? మాన్యువల్‌గా చేసే అంత క్యాపబిలిటీ ఉన్న ఫ్ క్యాపబిలిటీగా ఆ ఫైల్స్ రావట్లేదు. అంటే ఐ మీన్ కరెక్ట్‌గా చెప్పాలంటే ఇప్పుడు మాన్యువల్‌గా డేటా విల్ బి అరైవింగ్. ఆ డేటా వచ్చేసేసి 1 జీబీ ఉందనుకోండి. ఓకే. వి కెన్ ట్రై ఇట్ మాన్యువల్లీ ఆర్ వి కెన్ ట్రై ఇట్ విత్ సమ్ అదర్ సిస్టమ్స్. బట్ డేటా వచ్చేసేసి 100 జీబీ వస్తుంది. మాన్యువల్‌గా చేయగలుగుతారా అవి? ఏమన్నా డిఫరెంట్ టూల్స్‌తో చేయగలుగుతారా? ఇప్పుడు పైథాన్‌తోనే ప్రాసెస్ చేయాలి. లేదంటే జావాతోనే ప్రాసెస్ చేయాలి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? స్ప్రింగ్ బ్యాచ్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. జావా డెవలపర్స్ ఎవరన్నా ఐడియా ఏమైనా ఉంటే అడగండి. ఆ బ్యాచ్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే ఫైల్స్‌లో డేటా వస్తదనమాట. ఒక సర్టెన్ సైజ్ వరకు ఇట్ విల్ ట్రై టు ప్రాసెస్ ద ఫైల్స్ అనమాట. అదే 100 జీబీ ఫైల్స్, లేకుంటే 1 టీబీ డేటాని ప్రాసెస్ చేయాలంటే కుదరదది. చేయలేం. ఎందుకంటే 1 టీబీ మెమరీ ఒక సిస్టమ్‌లోకి ఎవ్వరు గాని మెయింటైన్ చేయలేరు. ఓకేనా? దీనికోసం ఈ ఈ డిసడ్వాంటేజెస్ అన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి ఈ బిగ్ డేటా అనేది ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ గూగుల్ వాడుతునింది ఇనిషియల్‌గా. ఫస్ట్ యాహూ వాడు స్టార్ట్ చేశాడు. యాహూ వాడు తర్వాత గూగుల్ వాడుతునింది. గూగుల్ వాడేందంటే దీన్ని బయటికి ఓపెన్ సోర్స్ కింద ఇచ్చేసారనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఈ బిగ్ డేటా అనేదేందంటే ఇప్పుడు జనరల్‌గా దీని దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే ఇదొచ్చేసి
డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్యారలల్ ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? డిస్ట్రిబ్యూటెడ్ డేటా అంటే ఏంది? డేటా అనేది ఇప్పుడు 1 జీబీ ఫైల్ ఉంది. నాకు డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ అయిన డేటా మీద ప్యారలల్గా ప్రాసెస్ అవుతుందన్నమాట. ఓకే, అర్థమైందా? ఇది ఇది ఈ టెర్మినాలజీ అర్థమైందా? అవుతుంది అనేది పక్కన పెడితే టెర్మినాలజీ అర్థమైందా? అర్థమైంది కదా? ఎనీ ఏమైనా డౌట్ ఉందా? టెర్మినాలజీ పరంగా నేను చెప్పేది. సో ఈ ప్యారలల్ డిస్ట్రిబ్యూటెడ్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ విన్నాం. ఇప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఇప్పుడు మనకి 1 జార్ ఉంది. ఓకే, 1 జార్ ఉంది. దాంట్లో 30 బ్రాండ్స్ చాక్లెట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 30 20 వేసుకోండి, మీ ఇష్టం అది. ఓకేనా? ఇప్పుడు నేను మామూలుగా ఈ 30 బ్రాండ్స్ అన్నా కానివ్వండి, చాక్లెట్స్ ఉన్నాయి. ఈ 30 బ్రాండ్స్ని 30 మెంబర్స్ ఒకే జార్లో ఉన్నాయి ఇవన్నీ. ఓకేనా? 1 మెంబర్ అయినా 30 మెంబర్స్, 30 మెంబర్, ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క బ్రాండ్ లెక్క పెట్టమని చెప్పించారు. ఓకే, అప్పుడు మనకి ఎంతసేపు పడుతుంది? చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ప్రీవియస్లీ 1 మెంబర్ ఉంటే 1 మెంబర్ వచ్చి ఇవన్నీ పనులు చేయాలంటే కొద్దిగా స్లో. ఓకేనా? అదే 30 మెంబర్స్ ఉంటే కొద్దిగా ఫాస్ట్ అనమాట. వెరీ స్లో, బట్ ఇది వచ్చేసేసి ఫాస్ట్, బట్ ఇది వచ్చేసేసి కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకు? వర్టికల్ స్కేలింగ్, డ్యూ టు వర్టికల్ స్కేలింగ్ అంటే ర్యామ్ ఎక్కువ పెట్టాలి. ర్యామ్ ఎక్కువ పెట్టే కొద్దీ మనకి కాస్ట్ కూడా అట్టే తరిచిపోద్ది అనమాట. ఓకేనా? దీన్ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే, ఈ బిగ్ డేటా అనేవాళ్ళు ఈ 30 బ్రాండ్స్, ఈ 1 జార్లో ఉండే చాక్లెట్స్ అన్నిటిని 30 జార్స్గా డివైడ్ చేస్తారు. అర్థమైందా? అర్థమైంది కదా. ఈ 1 జార్ అనేది సింగిల్ జార్, అంటే సింగిల్ జార్లో 30 బ్రాండ్స్ చాక్లెట్స్ ఎన్నన్నా ఉన్నాయి. దాంట్లో మేబీ 1 మిలియన్ చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 1 జార్ని ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ ఏ విధంగా చేస్తారు? 30 జార్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, 30 జార్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అదేమవుద్ది? డిస్ట్రిబ్యూటెడ్ డేటా అవుతుంది. ఓకే, దెన్ ప్యారలల్ ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఈ 30 జార్స్ మీద ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఒక 30 టాస్క్స్ రన్ అవుతాయి. ఓకే, అంటే పర్ జార్ 1 టాస్క్ అనమాట. దెన్ ఈ పైదానికన్నా ఇది ఇంకా ఫాస్టర్ అవుద్ది కదా. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ జార్లో సమ్ 10K ఉన్నాయి, సెకండ్ జార్లో సమ్ 20K ఉన్నాయి. ఓకే, అట్టా సో ఆన్, ఇంకా 30 జార్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుద్ది? ఫస్ట్ జార్ది 10K లెక్కేసేస్తుంది, సెకండ్ జార్ది 20K లెక్కేసేస్తుంది. అన్ని జార్స్లో ప్రాసెసింగ్ అయిపోగానే ఫైనల్గా ఈ అగ్రిగేటెడ్ డేటానంతా రిజల్ట్ని మనకి టోటల్ సమ్గా ఇస్తుంది అనమాట. ఓకేనా? ఈ ఈ అగ్రిగేటెడ్గా ఈ 30 టాస్క్స్ అనేది నథింగ్ బట్ ప్యారలల్ ప్రాసెసింగ్ అనమాట. ఓకేనా? అర్థమైందా? ఏదైనా కానీ, స్పార్క్ అయినా కానీ, హడూప్ అయినా కానీ, ఏదన్నా కానీ, వాట్ డూ యూ మీన్ బై పై స్పార్క్ అన్నారనుకోండి, వాట్ డూ యూ మీన్ బై హడూప్ అన్నారనుకోండి. హడూప్ అనే రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. ఆన్లైన్లో చూసారంటే అవన్నీ చెప్పొద్దు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్యారలల్ ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏమడతారు? వాట్ డూ యూ మీన్ బై డిస్ట్రిబ్యూటెడ్ డేటా, వాట్ డూ యూ మీన్ బై ప్యారలల్ ప్రాసెసింగ్ అని క్వశ్చన్స్ పడతాయి మనకి, ఖచ్చితంగా పడతాయి. అప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ జార్తో చెప్పొద్దు. నేను మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్పాను ఈజీగా. మనం అది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన హడూప్ ఆర్కిటెక్చర్ చూద్దాం. హడూప్ ఆర్కిటెక్చర్లో మెయిన్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి ప్రాసెసింగ్. ఈ 2 లేయర్స్ అనుకోండి. ఓకేనా? స్టోరేజ్ ఒకటి, ప్రాసెసింగ్ లేయర్. స్టోరేజ్ లేయర్, ప్రాసెసింగ్ లేయర్. ఓకే, స్టోరేజ్ లేయర్ అంటే ఏవేవంటే మనకి జనరల్గా
హెచ్డిఎఫ్ఎస్ అనేది ఉండేది. హెచ్డిఎఫ్ఎస్ అనేది ఆన్ ప్రిమైస్. ఆన్ ప్రిమైస్ అంటే లెగసీ. వీ కెన్ సే ఇట్ యాస్ ఎ లెగసీ స్టోరేజ్. అంటే ఇనీషియల్ డేస్లో హెచ్డిఎఫ్ఎస్ అనేది చాలా పాపులర్ అనమాట. ఓకే. బట్ నవే డేస్లో ఏవేవి వాడుతున్నారంటే ఎక్కువగా ఏడిఎల్ఎస్, S3 ఆర్ జీసీఎస్. ఓకే. ఇవన్నీ క్లౌడ్ స్టోరేజెస్. ఓకేనా. ఇంకోటి ప్రాసెసింగ్ లేయర్. ప్రాసెసింగ్ లేయర్ వచ్చేసేసి యార్న్. ఓకే. యార్న్ ఆన్ ప్రిమైజ్లో వచ్చేసి యార్న్ అని ఉండేది. తర్వాత వచ్చేసేసి ఇప్పుడు డేటా బ్రిక్స్ అనేది బాగా ఫేమస్ అవుతుంది. ఇంటర్నల్గా వీళ్ళు యార్న్ మీదే డెవలప్ చేసింది అనమాట. డేటా బ్రిక్స్ యార్నే వాడుకుంటుంది. బట్ మనకి వీటిని ఎక్స్పోజ్ చేయరు. వాళ్ళ దీని మీద ఫ్రేమ్వర్క్ వేరేది డెవలప్ చేసేసారు వాళ్ళు. ఆ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసిన దాని మీద మనం దాన్ని డేటా బ్రిక్స్ అంటాం. ఓకేనా. ఇది డేటా బ్రిక్స్ అనేది ఓన్లీ ఫర్ ప్రాసెసింగ్ ద డేటా లైక్ యార్న్. ఓకే. దీంట్లో డేటా అనేది స్టోరేజ్ అనే కాన్సెప్టే ఉండదు. డేటా వచ్చేసి ఎక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది, ఈ 3 క్లౌడ్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఏ క్లౌడ్ వాడితే ఆ క్లౌడ్ వాడతారు. వాళ్ళ ఇష్టం అది ఇంకా. ఓకేనా. ఇంకోటి వచ్చేసేసి ఇంకా ఇవన్నీ అనవసరం లేండి. ఈ ఊరికే చెప్తున్నాను. ఇది మటుకు జీసీఎస్కి వచ్చేసి గూగుల్ వాడికి వచ్చేసి డేటా ప్రాక్ అని ఉంది. అది వాడికి ప్రాసెసింగ్ లేయర్. వీడికి వచ్చేసి ఈఎంఆర్ అని ఉంటుంది. ఎవరికి? ఏడబ్ల్యూఎస్ వాడికి. ఈ డేటా బ్రిక్స్ వాడికి మటుకు ఏది ప్రాసెసింగ్ లేదు. ఇప్పుడు ఏదో ఫ్యాబ్రిక్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చినాడు వాడు. తీసుకొచ్చి వాడు ఒక టూల్ని కనిపెట్టినాడు. బట్ అది దట్ ఈస్ నాట్ వెరీ గుడ్ అండ్ పాపులర్ అనమాట. ఓన్లీ డేటా బ్రిక్స్ అనేది టాప్. డేటా బ్రిక్స్ అంటే నథింగ్ బట్ డెవలప్డ్ బై స్పార్క్ కమ్యూనిటీ. ఇప్పుడు మనం అపాచే స్పార్క్ అనేది రన్ చేస్తా ఫ్రేమ్వర్క్ వాడతాం కదా, వాళ్ళే దీన్ని డెవలప్ చేశారు. ఓకేనా. ఇంతవరకు క్లారిటీయా? హలో. ఇంతవరకు క్లారిటీ కదండి అందరికి? Yeah, got it. బ్రో Yes. ఒక చెప్పండి నిమిషం చెప్పండి. లైక్ అడగండి అడగండి. అడోబ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి హారిజాంటల్ స్కేలింగ్ అన్నారు కదా. ఉమ్, అడోబ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి హారిజాంటల్ స్కేలింగ్ అన్నారు కదా. ఉమ్, 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 సో ఈ హారిజాంటల్ స్కేలింగ్ అని అన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరిగేది. అవును. ఓకే. ఏ విధంగా స్కేలింగ్ జరగద్దు అనేది మనం మనం చూద్దాం. అంటే ఒక సిస్టంలో ఉండేదానికన్నా మల్టిపుల్ సిస్టమ్స్లో, ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది. మన ల్యాప్టాప్ ఒక దాంట్లో పెట్టే కన్నా ఇప్పుడు ఒక ల్యాప్టాప్ తోటి ఇంకో 4 ల్యాప్టాప్స్ కనెక్ట్ చేసి ఈ 4 ల్యాప్టాప్స్లో మన డేటాను స్టోర్ చేసి ఈ 4 ల్యాప్టాప్స్లో ఉన్న డేటాని ప్యారల్గా ప్రాసెస్ చేస్తుంది. ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్ ఇండిపెండెంట్. ఫైనల్ డేటా మటుకు త్రూ నెట్వర్క్ ద్వారా పాస్ అయ్యి మనకు అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 30 జార్స్ ఉన్నాయని చెప్పాను. 30 జార్స్కి 30 మెంబర్స్, ఐ మీన్ దే విల్ ట్రై టు కౌంట్ ద చాక్లెట్స్ అనమాట. తర్వాత ఫైనల్గా ఏం చేస్తారు, ఈ 30 మెంబర్స్ దే విల్ పోస్ట్ దేర్ రిజల్ట్స్. దెన్ ఫైనల్లీ ఈ 30 రిజల్ట్స్ని ప్లస్ చేసి మనకు అవుట్పుట్గా ఇస్తారు. అర్థమైంది కదా నేను చెప్పింది? ఓకేనా. ఈ హెచ్డిఎఫ్ఎస్లో వచ్చేసి కాంపోనెంట్స్ వచ్చేసి నేమ్ నోడు, ప్రీవియస్లో వచ్చేసి సెకండరీ నేమ్ నోడ్ అనేవాళ్ళు. ఇవన్నీ వద్దు, బట్ గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోండి అంతే. నేమ్ నోడ్, సెకండరీ నేమ్ నోడ్ అనేవాళ్ళు. సెకండరీ నేమ్ నోడ్ అనే కన్నా యాక్టివ్, మీరు నేమ్ నోడ్ అనే చెప్పండి యాక్టివ్. ఇంకోటి వచ్చేసి బ్యాకప్ అనుకోండి. బ్యాకప్ అంటే వీ కెన్ సే లైక్ ప్యాసివ్ నేమ్ నోడ్. ఓకే. ప్యాసివ్ నేమ్ నోడ్, ప్రీవియస్లీ సెకండరీ నేమ్ నోడ్, ప్రీవియస్లీ సెకండరీ నేమ్ నోడ్ ఇన్ Hadoop 1X. ఓకేనా. ఇంకోటి వచ్చేసి డేటా నోడ్. డేటా నోడ్ మటుకు నేమ్ మారదు. డేటా నోడ్ ఈస్ నథింగ్ బట్ వేర్ ఎగ్జాక్ట్లీ అవర్ డేటా, అవర్ ఫైల్స్. మనంతా ఫైల్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. అది కూడా మన మన హడూప్, మన బిగ్ డేటా ఎన్విరాన్మెంట్లో ఒక డేటా ఉంది, ఒక టేబుల్ ఉంది అంటే ఆ డేటా అంతా ఫైల్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ ఈ నేమ్ నోడ్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ నేమ్ నోడ్ అన్నాను కదా, జనరల్గా మనకి ఆర్కిటెక్చర్ ఎట్టుంటుందంటే
తెలిసి ఇప్పుడు గీసే కన్నా జనరల్గా మనకి నేమ్ నోడు డేటా నోడ్ అని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది వచ్చేసేసి నేమ్ నోడ్ అనుకోండి. సెకండరీ నేమ్ నోడ్ వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఓకేనా, నేను ఇనీషియల్గా ఒక 4 డేటా నోడ్స్ అని అనుకుంటున్నాను. ఇదంతా వచ్చి ఒక ర్యాక్లో ఉంది, ఒక ర్యాక్లో. ఇవన్నీ వచ్చేసి ఇంకో ర్యాక్లో ఉన్నాయి. ర్యాక్ అంటే నాకు తెలుసు కదా, డిఫరెంట్ డిస్క్స్ పెట్టచ్చు ఒకే ర్యాక్లో, ఓకేనా? ఇవంతా ఒకటే లోకల్ కింద ఉంటాయన్నమాట. అంటే ఒకే రీజియన్లో ఉంటాయని అర్థం, ఓకేనా? వీటికి దీనికి ఒక ఐపీ ఉంటుంది, దీనికి ఒక ఐపీ ఉంటుంది. బట్ ఇవన్నీ ఒకే రీజియన్లో ఉంటాయి కాబట్టి ఫాస్టర్ ఉంటుంది అనమాట వీటి మధ్య. అదే ఇది వచ్చేసేసి ఇంకో దగ్గర ఉంది కాబట్టి దీనికి అంటే ఐ మీన్ వీళ్ళిద్దరు వచ్చేసి సైడ్ బై సైడ్ బిసైడ్, అంటే ఐ మీన్ మా పక్క పక్క ఇల్లు అనుకోండి. ఇది వచ్చేసి వేరే ఏరియాలో ఉంటుందన్నమాట. వేరే ఏరియాలో పక్క పక్క ఇల్లు అనుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదన్నా ఐ మీన్ ట్రాన్స్ఫర్ జరగాలనుకోండి, ఫాస్ట్ ఉంటుంది. దీనికి ట్రాన్స్ఫర్ జరగాలంటే కొద్దిగా లేటెన్సీ ఉంటుంది, ఓకేనా? కంపేర్డ్ విత్ ఈ ర్యాక్కి, ఓకే? ఇది వచ్చేసి ఎన్ఎన్ అని రాస్తున్నాను. ఎన్ఎన్ అంటే నేమ్ నోడ్ అని అర్థం, ఓకే? డిఎన్ అంటే డేటా నోడ్ అని. ఇది డిఎన్ 1, ఇది డిఎన్ 2, ఇది డిఎన్ 3. నేను ఎగ్జాంపుల్కి రాస్తాను, చాలా డేటా నోట్స్ ఉంటాయి రియల్ టైంలో, ఓకే? నేను ఓన్లీ 4 తీసుకుంటున్నాను. ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. దేనికి? నేమ్ నోడ్కి, ఓకే? దీంట్లో పెన్సిల్ ఉన్నట్లేదు, ఓకేనా? ఇవన్నీ నేమ్ నోడ్కి కనెక్ట్ అయి ఉంటాయి అబ్బా, జనరల్గా ఇక్కడ ఉన్నట్టుంది. ఓకే, ఇవన్నీ నేమ్ నోడ్కి కనెక్ట్ అయి ఉంటాయి, ఓకేనా? డేటా నోడ్కి సంబంధం ఉండదు. ఇవన్నీ నేమ్ నోడ్కి కనెక్ట్ అయి ఉంటాయి, ఓకే? ఓకేనా? నేమ్ నోడ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ జస్ట్ నేమ్ నోడ్ అనేది ఏది హ్యాండిల్ చేస్తుందంటే ఇట్ విల్ జస్ట్ హ్యావ్ డీటెయిల్స్ అబౌట్ ద డేటా, ఓకేనా? డీటెయిల్స్ అబౌట్ ద డేటా అంటే ఏంది? ఎగ్జాంపుల్, మీరు డీటెయిల్స్ అబౌట్ ద డేటా అంటే మనం ఏం చెప్పుకున్నాము? డీటెయిల్స్ అబౌట్ ద డేటా అంటే ఇప్పుడు మనకి ఈ డేటా నోడ్లో ఇప్పుడు ఒక 1 GB ఫైల్ రాసాం. 1 GB ఫైలు test.txt అనేది పేరు, ఆ ఫైల్ నేమ్, ఓకేనా? మన బిగ్ డేటాలో ఎట్టుంటుందంటే ఈ 1 GB ఫైల్ అనేది ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు ఈ 1 GB ఫైల్ అనేది ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు 1024, ఓకే, బై 128 ఈక్వల్ టు 8 బ్లాక్స్గా డివైడ్ అవుతుంది వైల్ రైటింగ్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? 1024 MB కదా, 1 GB అంటే. ఇది వచ్చేసి 128 MB అనమాట, ఓకే? అంటే టోటల్ 128, ఇది ఈక్వల్ ఉంది కాబట్టి అంటే టోటల్ 8 బ్లాక్స్ హ్యావింగ్ 128 MB సైజ్కి డివైడ్ అవుతుంది అనమాట. ఇది అర్థమైందా? ఇది ఏమన్నా క్వశ్చన్ ఉందా ఈ విషయంలో? So what is 128? Why we go for only 128, sir? ఐ మీన్ ఈ 128 MB అనేది ప్రీవియస్ 101.Hలో అయితే
64 MB బ్లాక్ అనమాట. ఇక్కడ వచ్చేసేసి Okay. 128 MB బ్లాక్ అనమాట. 128 MB బ్లాక్ అనేది వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళ ప్రాసెసింగ్ అనేది 128 MBకి క్లోజర్ ఆర్ సమ్వాట్ హయ్యర్ ఉందనుకోండి, Okay. ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది అనమాట. అర్థమైందా? Okay. అంటే వాళ్ళు అర్థమైంది. ఇదేంటంటే ఒక స్టాండర్డ్గా పెట్టుకున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ రూల్ It's అనమాట. a block size. Okay. ఇప్పుడు నాకు 1 GB ఫైల్ ఉందబ్బా. ఈ 1 GB ఫైలు Yes. 1024 ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఈచ్ ఫైల్ హ్యావింగ్ 1 MB. ఓకే, ఇది 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 ఫాస్ట్గా ప్రాసెస్ అవుద్దా, లేకుంటే 128 MB 8 బ్లాక్స్ ఫాస్ట్గా ప్రాసెస్ అవుద్దా? ఇదే ఫాస్ట్గా ప్రాసెస్ అవుద్ది. ఓకే, ఇది ఎందుకు స్లోగా ప్రాసెస్ అవుద్దంటే 1024 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి మన టాస్క్స్. మనం ఇప్పుడు 1024 ఇందాక నేను చెప్పినట్టు 30కి 30 ఇచ్చినట్టు 1024కి 1024 టాస్క్స్ నేను ప్రొవైడ్ చేయలేను కదా. అన్ని ప్రొవైడ్ చేస్తే Okay. కష్టం కదా. అర్థమైందా? Yes. ఒక 30 Yes, sir. ఇస్తాను. 30 అంటే 30 టైమ్స్ ఇటరేషన్ జరగాలి, అది 30+ టైమ్స్. ఓకే, Okay. అదొకటి. ఇంకోటి ఏంటంటే నేమ్ నోడ్ ఓవర్ హెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏది స్టోర్ చేసినా కానీ మన ఓఎస్కి రికగ్నైజ్ అవుతుంది. ఇప్పుడు మన డిస్క్ ఉంది, మన డిస్క్లో నేను ఒక ఫైల్ ప్రొవైడ్ చేశాను, ఒక ఫైల్ అంటే ఒక ఫైల్ని ఇన్సర్ట్ చేశాను, లేదంటే కాపీ చేశాను, డౌన్లోడ్ చేశాను. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఓఎస్కి తెలుస్తుంది. ఓఎస్ విల్ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద మెటాడేటా. ఓకే, ఇక్కడ మనకి ఈ నేమ్ నోడ్ కూడా ఏం చేస్తుందంటే ఇట్ విల్ హ్యావ్ ద డీటెయిల్స్ అబౌట్ ద డేటా. అంటే అర్థం ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ the details regarding the data like file name, okay, block number, okay, అంటే బ్లాక్ నంబర్ మీన్స్ ఎన్నో బ్లాక్ అని. ఓకేనా? బ్లాక్ నంబర్, లొకేషన్ మీన్స్ ఫైల్ పాత్. ఓకేనా? ఇంకోటి వచ్చేసి డేటా నోడ్ నంబర్. ఇవన్నీ ఈ నేమ్ నోడ్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? అంటే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇప్పుడు లైనక్స్లో ఎట్టుంటాయో తెలుసు కదా మీకు. సమ్ యూజర్ స్లాష్ లేకుంటే సమ్ హోమ్ స్లాష్ అని చెప్పి సమ్ పాత్స్ ఉంటాయి. సమ్ సర్వీస్ అకౌంట్ వచ్చి ఉంటుంది ఇక్కడ, అంటే సర్వర్ నేమ్ స్లాష్ సమ్ ఏ, సమ్ బి, సమ్ సి అనుకోండి. ఓకేనా? ఈ హోమ్ నుంచి, ఈ స్లాష్ తర్వాత హోమ్ ఉంది కదా, ఈ హోమ్ నుంచి ఇటరేటివ్లీగా నేమ్ నోడ్కి ప్రతి ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క డైరెక్టరీ గురించి, ప్రతి ఒక్క ఫైల్ గురించి. అర్థమైందా? Yeah, got it, sir. అర్థమైంది కదా? Yes. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ. ఇప్పుడు నాకు ఒక 400 MB ఫైల్ ఉంది. ఎన్ని బ్లాక్స్ అవుతుంది మనకి 400 MB ఫైల్ ఉన్నప్పుడు? Divide into 128 MB. ఎన్ని వస్తాయి? 356. 128 ఒకటి, ఇంకోటి వచ్చేసి ఇంకోటి కూడా 128. ఇక్కడికి ఎంత అయింది? 256. ఇంకోటి 128, ఇంకోటి రిమైనింగ్ 300 అయింది, 372 అంటే 28. ఓకేనా? 28 MBతో 4 ఫైల్స్ జనరేట్ అవుతాయి మనకి. ఓకేనా? ఇంకా ఇది బ్లైండ్ గుర్తుపెట్టేసుకోండి. ఇది మన దాంట్లో 128 MB బ్లాక్ సైజ్ ఉంటే ఈ విధంగా అవుద్ది. ఒకవేళ 256 MB బ్లాక్ సైజ్ ఉంటే ఇక్కడ ఎన్ని వస్తాయి? 256 ప్లస్ 144, 2 బ్లాక్స్ వస్తాయి. అర్థమైంది కదా? ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ? ఇంకోటి మనకి నేమ్ నోడ్ అనేది ఏంది? నేమ్ నోడ్లో మనకి డేటా ఉండదు. ఇట్ విల్ హోల్డ్ ఓన్లీ ద మెటా డేటా. ఇప్పుడు SQL ఉంది, ఒక టేబుల్ అనేది మనం ఒక డేటాబేస్, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాము. మెటా డేటా అంతా ఒక దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది. డేటా అంతా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? డిస్క్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అర్థమైందా నేను చెప్పింది? మెటా డేటా డిఫరెంట్. మెటా డేటా అంటే ఏంది? టేబుల్ మెటా డేటా అంటే ఏంది?
టేబుల్ డెఫినేషనే కదా, నథింగ్ బట్ టేబుల్ డెఫినేషనే మెటాడేటా. ఐ మీన్ టేబుల్ నేము అండ్ ఆల్సో ద డీటెయిల్స్ రిగార్డింగ్ ద టేబుల్ కాలమ్స్ అండ్ ఆల్సో రిగార్డింగ్ ద టేబుల్ కాలమ్ డేటా టైప్స్. అర్థమైందా? ఇవన్నీ మెటాడేటా కింద వస్తాయి. ఓకే, ఓకే. అవన్నీ నేమ్ నోడ్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా? డేటా ఓకే. డేటా నోడ్లో వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ నేను 400 MB అన్నాను, 128 MB 128 MB 128 MB ఇంకోటి 28 MB డేటా ఫైల్స్ 4 ఫైల్స్ జనరేట్ అయినాయి. ఇవన్నీ ఎట్ట స్టోర్ అవుతాయంటే ఇక్కడ ఒక ఫైల్ ఇక్కడ ఒకటి స్టోర్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక 128 ఇక్కడ ఒక 2 స్టోర్ అయినాయి. 1 మొత్తం 2 అంటున్నాం కాబట్టి 1 2 ఇక్కడ స్టోర్ అయినాయి అనుకోండి. ఇంకొకటి వచ్చేసి 3 అండ్ 4 ఫైల్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి అనుకోండి. ఓకేనా? అర్థమైందా? ఒకే డేటా నోడ్లో ఓకే స్టోర్ కావు, సార్. ఎక్కడన్నా ఓకే. స్టోర్ ఇట్ అవుతాయి. ఈస్ షేరింగ్ ది డేటా. ఓకే. ఇంకోటి ఈ బ్లాక్స్ అనేటిది పర్టికులర్ డేటా నోడ్లోనే స్టోర్ అవ్వాలా అని చెప్పి మనం చెప్పలేము. మన చేతిలో ఉండదు అది. ఎవరి చేతిలో ఉంటుంది? పలానా దగ్గర స్టోర్ చేయాలనే పలానా డేటా నోట్స్లో స్టోర్ చేయాలనేది ఆ యొక్క అథారిటీ ఎవరి దగ్గర ఉంటుందంటే ఓన్లీ నేమ్ నోడ్ విల్ హ్యావ్ దట్ అథారిటీ. ఓకేనా? నేమ్ నోడ్ మాత్రమే వెన్ వీఆర్ ట్రయింగ్ టు రైట్ ఎనీ ఫైల్ టు హడూప్ క్లస్టర్, ఓకే, ఇట్ విల్ ఆస్క్ ద నేమ్ నోడ్. నేమ్ నోడ్ ఏం చేస్తుందంటే ఏ డేటా నోట్స్లో మనకి ఇంకా స్పేస్ తక్కువ, అంటే ఐ మీన్ నేమ్ నోడ్ అనేది ఇంటెలిజెంట్ ఎనఫ్ అనమాట. అంటే ఇప్పుడు మన ఇంట్లోకి ఒక వస్తువు తెచ్చుకుంటాం, తెచ్చుకునే ముందు ఎక్కడ పెట్టాలనేది ముందుగా డిసైడ్ అయిన తర్వాత కదా తెచ్చుకుంటాం, అంతేగాని తెచ్చుకున్న తర్వాత డిసైడ్ కాం కదా. అర్థమైందే? అట్లాగే నేమ్ నోడ్ కూడా ఎట్టంటే ఎక్కడ ఏ డేటా నోడ్లో మనకి ఎంటీ ఉంది, ఏ డేటా నోడ్లో మనకి ఆ ఫైల్ని కాపీ చేయొచ్చు, ఆ బ్లాక్స్ని కాపీ చేయొచ్చు అనేది నేమ్ నోడ్ డిసైడ్ చేస్తుంది. నేమ్ నోడ్ డిసైడ్ చేసి ఇట్ విల్ గివ్ ద లొకేషన్స్. ఐ మీన్ పలానా డేటా నోడ్లో కాపీ చేసుకో, పలానా డేటా నోడ్లో కాపీ చేసుకో అని. అర్థమైందా ఇది? ఎస్ సార్. మనకి మటుకు ఇప్పుడు ఇప్పుడు మనకి ఎల్ఎస్ కమాండ్, లైనక్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఎల్ఎస్ కమాండ్ అని అట్లా కానీ చేసినప్పుడు మనకేమో కనపడేది మటుకు అంతా ఒకే దగ్గర ఉన్నట్టు కనపడుతుంది ఫైలు, బట్ ఇంటర్నల్గా ఆ ఫైలు స్ప్లిట్ అయ్యి ఈ విధంగా స్టోర్ అయ్యి ఉంటుంది. అర్థమైంది కదా? లిస్ట్ చేశాను, లిస్ట్ చేసినప్పుడు నేను మెటా డేటాను మాత్రం లిస్ట్ చేస్తున్నాను, నాట్ ద డేటా కదా. మెటా డేటా ఏంది? ఒకటే ఫైల్గా నేను చూపిస్తుంది మనకి, బట్ ఇంటర్నల్గా ఫైల్ అనేది స్ప్లిట్ అయ్యి స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట మనకి. అర్థమైందా ఇది? ఎవరికైనా డౌట్ ఉందా? అడగండి, ఇప్పుడే డౌట్ ఉంటే ఏమని అడగండి, నో ఇష్యూస్. సో లైక్ ఇఫ్ నా ఫైల్ అనేది 1 GB కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు కూడా స్ప్లిట్టింగ్ 128 MB అప్పుడు. ఎంతన్నా ఉండండి, ఇప్పుడు 1 TB డేటా ఉంది నీకు, అర్థమైందా? ఆ 1 TB డేటా ఎట్ట స్టోర్ అవుద్ది? 1 TB బై 128 MB. అర్థమైంది కదా? ఇది ఓకే. ఓన్లీ స్టోరింగ్. గుర్తుపెట్టుకోండి, ప్రాసెసింగ్ గురించి నేను చెప్పట్లేదు. ప్రాసెసింగ్ జరిగేటప్పుడు సినారియో డిఫరెంట్ అవుద్ది, మళ్ళీ అది ఏ విధంగా జరగదు అనేది తర్వాత చూద్దాం. ఓకే, ఇది ఓన్లీ స్టోరింగ్ అంటే వితౌట్ డూయింగ్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్స్, జస్ట్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అనుకోండి. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, దాన్ని లిఫ్ట్ చేసి మనం ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం? హడూప్ క్లస్టర్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా? ఇక్కడ ఉన్నట్టు కాపీ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మనం కాపీ పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు మన సిస్టంలో కాపీ రైట్ క్లిక్ చేస్తే కాపీ కట్ పేస్ట్ ఉంటుంది కదా, ఈ ఆపరేషన్స్ అనుకోండి ఇది స్టోరేజ్ అనేది. అర్థమైందా? వినోద్, నాకు ఒక డౌట్ ఉమ్, ఇక్కడ. అడగండి ఇప్పుడు అడగండి. ఈ యాక్టివిటీ ఉంది కదా, ఉమ్, ఉమ్, ఇప్పుడు మన టూల్స్ ఇది ఇప్పుడు ఆఫ్టర్ ఇంజెషన్ ఉంటుంది కదా, డేటా ఉమ్, ఉమ్, అనేది పార్ట్ ఉమ్, 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 అవును డేటా అవును ఇంజెషన్ దగ్గర ఇప్పుడు స్టోరింగ్కి వెళ్తుంది కదా. ఇక్కడ అవును. ఇది ETL లో ఎక్స్ట్రాక్షన్ పార్ట్ అనుకోవచ్చు ఇది. ఎక్స్ట్రాక్షన్ కాదు, ఇది ఓన్లీ ఇంజెక్షన్ పార్ట్ అనుకోండి కరెక్ట్గా చెప్పాలంటే. ఇంజెషన్ అనేది ఎక్స్ట్రాక్షన్ దగ్గరే ఉంటుంది కదా, అది కూడా. సో ఎక్స్ట్రాక్షన్ అంటే మీరు అది డిఫరెంట్గా వస్తుంది, అది అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అంటారా? కాన్సెప్ట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్ అది. ఓకే. ఓకేనా? ఇదంతా ఇది ఏంటంటే డేటా ఇంజెషన్ అంటే ఇంజెక్షన్ కాన్సెప్ట్ ఇదంతా. అంటే బిఫోర్ ఇంజెక్షన్ ఎప్పుడు? స్టేజింగ్. బిఫోర్, అంతేలేండి, బిఫోర్ స్టేజింగ్, రా లేయర్ అంటారు దీన్ని.
ల్యాండింగ్ జోన్లోకి వస్తుంది. రాలోకి యాజ్ ఇట్ ఈస్గా మనం మూవ్ చేసేస్తాం, డేటా డేటాని మూవ్ చేసేస్తాం. అది ఏం మార్చం కదా. ఈటీఎల్లో అదే కదా, ఫస్ట్ రా లేయర్ ఉంటుంది. రా లేయర్ మీన్స్ వీ షుడ్ నాట్ డూ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఎనీ క్లీనప్ ఆన్ ద ఒరిజినల్ డేటా. వీ షుడ్ ప్రిజర్వ్ దట్ ఒరిజినల్ డేటా యాజ్ ఇట్ ఈస్. ఓకే, బికాస్ ఫర్ ఫ్యూచర్ ఏమన్నా అమెండ్మెంట్స్ ఏదన్నా వచ్చింది అనుకోండి, మనకు అవసరం వచ్చింది సో ఇక్కడ ఏదన్నా. ఏ టూల్స్ ఉంటాయండి? ఇది హడూప్ అంటారా? ఈ టూల్ ఇది హడూప్ కాదు, ఇనిషియల్ గా హడూప్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి క్లౌడ్ అయిపోయింది ఇప్పుడు బాగా. ఇక్కడ ఏ టూల్ వాడతారండి ఈ పర్టికులర్ పోర్షన్ లో ఇప్పుడు మనం చేసే యాక్టివిటీ? ఇక్కడంతా టూల్ ఏం వాడేది ఉండదు, జస్ట్ హడూప్ కమాండ్స్ లేకుంటే డీబీ యూటిల్స్. ఇప్పుడు డేటాబ్రిక్స్లోకి వెళ్ళామనుకోండి, డీబీ యూటిల్స్ కమాండ్ ఉంటుంది, లైక్ లైనెక్స్ కమాండ్స్. అదే హడూప్లో అనుకోండి, HDFS-DFS అని, లేకుంటే హడూప్ FS-LS అని, CP అని, మూవ్ అని, కాపీ ఫ్రమ్ లోకల్ అని, పుట్ అని, గెట్ అని, ఈ మెథడ్స్ అన్ని ఇవన్నీ ఉంటాయి అనమాట. కమాండ్స్, మెథడ్స్ అనకూడదు, వీ క్యాన్ కాల్ ఇట్ యాజ్ కమాండ్స్. ఓకే ఓకే ఓకేనా? ఇవన్నీ ఏంటంటే జస్ట్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ప్రాసెసింగ్ హియర్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పర్టికులర్ అప్లికేషన్ అయితే కాకుండా నార్మల్ ప్రాసెస్ రెగ్యులర్ రెగ్యులర్ ఇది ఏంటంటే జస్ట్ కాపీ యాక్టివిటీ అనుకోండి, కరెక్ట్ చెప్పాలంటే. ఓకేనా? ఇప్పుడు డేటా నోట్స్ అనేది ఏ హ్యాండిల్ చేస్తుంది? ఇట్ విల్ హ్యావ్ ద యాక్చువల్ డేటా. ఓకే, యాక్చువల్ డేటా, ఇంకా చెప్పాలంటే బ్లాక్స్ అనుకోండి, యాక్చువల్ డేటా బ్లాక్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకే, అర్థమైందా? ఈ డేటా నోట్స్లో ఉంటాయి. ఓకేనా? ఇంకోటి, ఎవ్రీ 4 సెకండ్స్కి ప్రతి ఒక్క డేటా నోడ్ షుడ్ రిపోర్ట్ టు ద నేమ్ నోడ్. ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ ఏదో సంథింగ్ వేరే ఆపరేషన్ చేశాను. వేరే ఆపరేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా నేమ్ నోడ్కి అది రిజిస్టర్ అవ్వాలి కదా. ఇక నేను ఒక ఫైల్ డిలీట్ చేసేసాను, ఒక ఇదే దాంట్లోకి వెళ్ళి, ఆ ఫైల్ అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడ నేమ్ నోడ్ మెటాడేటా కూడా రిఫ్రెష్ అవ్వాలి కదా కంపల్సరీ. మనకి ఏ ఆపరేషన్ జరిగినా కానీ రిఫ్రెష్ అవ్వాలి కదా కన్ఫామ్గా నేమ్ నోడ్ అనేది. అందుకోసం ఎవ్రీ 4 సెకండ్స్కి ద డేటా నోడ్ ఇట్ షుడ్ రిపోర్ట్ ఇట్స్ స్టేటస్, ఇట్స్ స్టోరేజ్ స్టేటస్, ఐ మీన్ రిగార్డింగ్ ద డైరెక్టరీస్, ఫైల్స్, ద డేటా స్టేటస్ టు ద నేమ్ నోడ్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక 4 సెకండ్స్ తర్వాత దీన్ని హార్ట్ బీట్ అంటారనమాట. వాట్ డూ యూ మీన్ బై హార్ట్ బీట్ అంటే, ఐ మీన్ ఇన్ ద హడూప్ ఆర్కిటెక్చర్, రైట్, there is a name node and the data nodes, right? The data nodes, it should send its status to the name node every 4 seconds. This is nothing but a heartbeat. ఓకే, దీన్ని మనం మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు, ఏదైనా కానీ సెట్టింగే కదా అది. వాళ్ళు 4 సెకండ్స్ ఇచ్చారు, మనం కావాలంటే 1 సెకండ్ పెట్టుకోవచ్చు, లేదంటే 1 మినిట్ కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా వీటిని టచ్ చేయరు. 4 సెకండ్స్ అంటే 4 సెకండ్సే ఉంటుంది. ఓకే, ఇది ఓకే కదా? ఇప్పుడు ఒక 4 సెకండ్స్ తర్వాత ఒక నేమ్ డేటా నోడ్ 2 నుంచి దానికి ఇన్ఫర్మేషన్, హార్ట్ బీట్ రాలేదు, ఇంకోసారి రాలేదు, నెక్స్ట్ 4 సెకండ్స్ కూడా రాలేదు. ఇట్లా కొన్నిసార్లు తర్వాత చూసి ఏం చేస్తుందంటే ఈ నేమ్ నోడ్, దెన్ ఇట్ విల్ మార్క్ దిస్ డేటా నోడ్ 2 యాజ్ ఫాల్స్ అంటే ఏంటంటే ఇది డెడ్ అయిందని చెప్పి అది కన్ఫర్మ్ చేసుకుంటుంది. కన్ఫర్మ్ చేసుకొని దీంట్లో ఏ డేటా అయితే ఉందో ఈ డేటానంతా వేరే డేటా నోట్స్లోకి కాపీ చేసేస్తుంది ఆటోమేటిక్గా. అర్థమైందా నేను చెప్పింది? ఎవ్రీ 4 సెకండ్స్కి ఇది ఒక ఫ్రీక్వెంట్గా దీని నుంచి అప్డేట్స్ లేవు నేమ్ నోడ్కి. లేనప్పుడు ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న డేటానంతా వేరే డేటా నోట్స్లోకి కాపీ చేసేస్తుంది. ఓకే, అది ఎట్ట కాపీ చేస్తుందంటే మనకు అనవసరం. కొత్త డేటా నోడ్ ఉందనుకోండి, మొత్తం ఒకే డేటా నోడ్లో కూడా కాపీ చేస్తుంది ఖాళీగా ఉంటే. లేదంటే ఎట్టన్నా చేస్తుంది, అది దాని ఇష్టం. అంటే ఇట్ విల్ స్కాటర్ ఆర్ ఇట్ విల్ డైరెక్ట్లీ కాపీ టు ద ఎనీ వన్ ఆఫ్ ద ఎంటీ డేటా నోట్స్. గ్యారంటీ ఒకటే దాంట్లోకి వెళ్తానని గ్యారంటీ ఇవ్వలేం, అన్నిట్లోకి కూడా వెళ్తుందని కూడా గ్యారంటీ ఇవ్వలేం. ఓకేనా? ఏ విధంగా దీంట్లో ఉన్న డేటాని నేమ్ నోడ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది అని అంటే, దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్
రిప్లికేషన్ ఫ్యాక్టర్. ఓకే, రిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి 3 అని కాన్ఫిగర్ చేస్తారు. ఓకేనా, 3 కాపీస్ అని. ఓకే, 3 కాపీస్ మీన్స్ ఇక్కడ మనకి 3 బ్లాక్స్ వచ్చాయి మొత్తం 400 MB ఫైల్. ఫస్ట్ బ్లాక్ కాపీ కాగానే ఇంటర్నల్గా ఇట్ విల్ ట్రై టు క్రియేట్ 2 more బ్లాక్స్. అర్థమైందా నేను చెప్పింది? ఇంటర్నల్లీ ఇట్ విల్ ట్రై టు క్రియేట్ 2 more కాపీస్ ఆఫ్ ద సేమ్ బ్లాక్. యా, హాయ్ రత్సానా. హలో. ఎస్ సార్. అదే అది నాకు కాల్ అయింది. ఒక సెకండ్ అండి, ఒక సెకండ్లో నేను మీతో కానీ పర్లేదులేండి, ఇప్పుడే రాదు నాది స్టేటస్. ఇప్పుడు అర్థమైందండి. 400 MB ఫైల్ ఉంది. ఈ 400 MB ఫైల్ అనేది 3 బ్లాక్స్ డివైడ్ అయినప్పుడు ఈ 3 బ్లాక్స్, ఈ 4 బ్లాక్స్ని వచ్చేసేసి ఎవ్రీ ఫైలు ఎన్ని కాపీస్ ఉంటుందని చెప్పాను నేను? 3 కాపీస్ ఉంటుంది. ఓకే, ఆ 3 కాపీస్ అనేది ఏ డేటా నోడ్లో అయినా స్కాటర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ డేటా నోడ్లో ఖచ్చితంగా ఒక్క డేటా నోడ్లో 2 కాపీస్ మాత్రమే పెడుతుంది. ఇంకొక కాపీ వచ్చి వేరే డేటా నోడ్లో పెడుతుంది అనమాట. అది నేమ్ నోడ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్. అర్థమైందా నేను చెప్పింది? ఎందుకని 3 కాపీస్ని ఒకే దాంట్లో పెట్టదు? ఇప్పుడు ఒకవేళ ఇది కానీ కరప్ట్ అయింది, లేకుంటే సమ్ సర్వర్ ఇష్యూ వచ్చింది, దెన్ 3 కాపీస్ ఒకే దాంట్లో ఉందనుకోండి, ఇంకా కాపీస్ని ఇది హ్యాండిల్ చేయలేదు కదా, కాపీ చేయలేదు కదా, వేరే దగ్గర రీక్రియేట్ చేయలేదు కదా. అందువల్ల ఖచ్చితంగా డేటాని స్కాటర్ చేసి పెడుతుంది అనమాట. అంటే మనం బ్యాకప్ చేసుకోవచ్చు అంటారా? బ్యాకప్ కాదు, 3 కాపీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు 2 కాపీస్ అనేది దీంట్లో ఉన్నాయి అనుకోండి, ఒక ఫైల్కి, ఒక బ్లాక్కి. ఇంకొక కాపీ వచ్చి వేరే డేటా నోట్స్లో ఉంటుంది. అన్నీ ఒక దాంట్లో ఉండదు. వేరే ఎన్విరాన్మెంట్ కదా, వేరే డేటా నోడ్లో ఉంటుంది. నోట్స్ అంటారు. వేరే డేటా నోడ్లో ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, ఇది పోయింది అనుకోండి, ఆ ఒక్క కాపీ ద్వారా మిగతా 2 కాపీస్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ అయిపోతాయండి అది. బై డిఫాల్ట్ 3 అయిపోతుంటాయి. ఎప్పుడు ఉన్నా లేకపోయినా బై డిఫాల్ట్ 3కి మారిపోతూ ఉంటాయి ఆటోమేటికల్లీ. అదంతా నేమ్ నోడే చూసుకుంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ విషయంగా. ఓకేనా, ఇవన్నీ అడ్మిన్ ఆల్రెడీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఇదంతా స్పార్క్ అండి ఇది? కాదు, స్పార్క్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది. ప్రాసెసింగ్ లేయర్. ఇప్పుడు మనం స్టోరేజ్ లేయర్ దగ్గర ఉన్నాం. మనం స్టోరేజ్ దగ్గర ఉన్నాం. ఈ స్పార్క్ ప్రాసెసింగ్ లేయర్లో ఈ యార్న్ మీద స్పార్క్ కానీ. HDFS అంటే ఏంటండి? HDFS అంటే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. ADLS అంటే అజ్యూర్ డేటా లేక్ స్టోరేజ్, అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ అని అంటారు, ADLS అని అంటారు. ఓకేనా. S3 అంటే S3 బకెట్స్ అంటారు అనమాట, వీళ్ళు స్టోరేజ్ బకెట్ అనమాట. SSSS అని. GCS అంటే గూగుల్ క్లౌడ్ స్టోరేజ్. ఓకేనా, ఇవన్నీ స్టోరేజెస్ అంతే. ఓకే, ఇంకా ఈ రిప్లికేషన్ వచ్చేసి 3 ఉంటుందని చెప్పాను. ఓకేనా, ఇది అర్థమైంది కదా. రిప్లికేషన్ ఏ విధంగా జరగద్దు అనేది, ప్రతి ఒక్క కాపీ ఫస్ట్ ఒక కాపీ జరగద్దబ్బా. కాపీ జరగంగానే వేరే కాపీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 128 ఉంది. ఈ 28 ఫస్ట్ అయిపోద్ది కదా, వీటితో పోలిస్తే ఫాస్ట్గా అయిపోద్ది కదా కాపీ, చిన్న ఫైల్ కాబట్టి. ఇది అయిపోయిన వెంటనే ఏం చేస్తుంది అంటే, వెంటనే ఇంకో టూ బ్లాక్స్ని ఇండిపెండెంట్ ఆఫ్ 3 అదర్ బ్లాక్స్ ఇంకో 2 కాపీస్ క్రియేట్ చేస్తుంది రిప్లికేషన్. ఓకేనా, ఒకదానికోసం వెయిట్ చేయదన్నమాట. ఓకేనా, ఇది అర్థమైందా? రిప్లికేషన్ ఫ్యాక్టరు, హార్ట్ బీటు కరెక్ట్గా అర్థమైంది కదండి? రిప్లికేషన్ ఫ్యాక్టర్ లో మనం 3 పార్ట్స్ పెట్టేది కదా, 2 పార్ట్స్ అనేది డేటా నోడ్ 2 ఉంది అనుకున్నాం. 3 పార్ట్స్ కాదు, 3 కాపీస్.
ఓకే. గుర్తుపెట్టుకోండి. ఒకటి ఒరిజినల్, ఇంక 2 వచ్చి జెరాక్స్ అనుకోండి, ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకోవాలంటే. బట్ దాంట్లో ఉన్న కంటెంట్ అంతా సేమ్. అర్థమైందా? ఇప్పుడు ఓకే. ఇది సో ఇప్పుడు ఈ 3 హ్మ్. కాపీస్ ఒకవేళ 3 డిఫరెంట్ నోట్స్ ఉన్నాయనుకున్నా, ఇన్ కేస్ వర్స్ట్ సిచ్యువేషన్ లో 3 నోట్స్ ఏమైనా లైక్ ఫాల్స్ నోట్స్ కింద అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు. అది అంత ఈజీగా కావన్నమాట. ఓకే. ఏ విధంగా కావు అంటే, జనరల్‌గా మనకి రీజియన్స్ ఉంటాయి. మీకు తెలిసుంటది. డేటా సెంటర్స్ రీజియన్స్ అంటారు. తెలుసు కదా మీ అందరికి. డేటా ఓకే. సెంటర్స్ రీజియన్స్ అంటారు కదా! ఇప్పుడు ఈస్ట్ అని, లేదంటే సౌత్ ఇండియా అని, ఇప్పుడు రీసెంట్‌గా వైజాగ్‌లో మనకి పెట్టారు గూగుల్ క్లౌడ్ సెంటర్. డేటా సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏందంటే, ఒక 2 కాపీస్ వచ్చి ఒక రీజియన్‌లో ఉంటాయి. మ్యాండేటరీగా ఒక కాపీ మట్టుకు అదర్ రీజియన్‌లో ఉంటుంది. అన్ని 3 కాపీస్ ఒక రీజియన్‌లో ఎప్పుడు స్టోర్ చేయదు. అదంతా ఎవరు చూసుకుంటారంటే నేమ్ నోడ్ చూసుకుంటది. ఈ నేమ్ నోడ్ ఎట్ట చూసుకుంటది అంటే, అడ్మిన్ ఆ విధంగా కాన్ఫిగర్ చేసి పెడతాడు. ఇట్ విల్ మేక్ ష్యూర్ దట్ అట్లీస్ట్ 1 కాపీ ఆఫ్ డేటా మస్ట్ బి ప్రెజెంట్ ఔట్‌సైడ్ ఆఫ్ ద రీజియన్ అన్నమాట. 2 కాపీస్ వచ్చి ఒక రీజియన్‌లో ఉండొచ్చు. ఇంకో కాపీ వచ్చి ఇంకో రీజియన్‌లో ఉంటది. ఇప్పుడు మన ఇండియాలో ఉంది. ఇంకో కాపీ వచ్చి యూఎస్‌లో ఉంది. ఇప్పుడు యూఎస్‌లో ఏదైనా కెలామిటీ వచ్చింది. అక్కడ డేటా సెంటర్ పాడైపోయింది. ఇండియాలో ఉంది కదా! వెంటనే ఏం చేస్తారు అడ్మిన్, అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి అడ్మిన్ ఇండియాలో నుంచి యూకేలో ఇంకొకటి క్రియేట్ చేసేస్తాడు. అర్థమైందా నేను చెప్పింది? ఓకే బ్రో. అట్లా ఆ విధంగా అయన్నీ వాటిలతో మనకు అనవసరం. ఓకేనా? మనకు కావాల్సింది ఏందంటే, సారీ గైస్, 2 మినిట్స్ 1 మినిట్ ప్లీజ్.